శివపార్వతులు మరి మన సానుభూతిలో బట్టి దయానంద స్వామి గారి పాదపాత్రలను నమస్కరిస్తూ ఇక్కడ విచ్చేసిన కిషన్ కట్టు గీతా ప్రచార సమితి భక్తులందరి పాదపద్మాలకు నమస్కారం. అదేవిధంగా మాతృమూర్తులకు పాదపాత్ర నమస్కారం చేసి మనము పుట్టింది ఎందుకంటే భగవంతుని స్మరించుట కొరకే కనుక పెద్దలు చెప్తూరు వినాలి, విని దాన్ని మనం సహకరించాలి, దానిలో పాల్గొవాలని చెప్తున్నారు. కానీ వింటుండం కానీ మనం ఇంటికి పోయి తెలుసుకుంటలేము. నాకు వస్తుంది అన్న చదువుతా నాకు తెలిసింది అని అనుకోదు. ఒక సాహసం చేస్తేనే సత్సంగం సాహసం చేస్తేనే మనకి ఏదైనా తెలుస్తుంది, లేకపోతే తెలియదు. పెద్దలు వెనకటి ఒక ఆమె చదువుకున్నది, ఆమె అన్నీ నాకు వస్తుందని అనుకోని ఇంటికి పోయి వంట చేయడానికే ప్రారంభం చేసింది. పుస్తకంలో చూసుకొని కట్టెలు బియ్యం పొయ్యి మీద అన్నీ పెట్టింది. కానీ ఈ కూర్చున్నది ఇంకా ఉడుకుతలేదా బియ్యం, అన్నం అయితే లేదు. ఇదేం సంగతి అని వాళ్ళు ఒకరిని పోవాలి, ఆచరించాలి. అదే మన గురువులు ఆచరిస్తేనే మనకి ఏదైనా తెలుస్తాక ఇది పోయి అన్నం అయితే లేదు తల్లి, మరి ఇది ఏంది సంగతి అంటే అయ్యి అంతా చూసి ఇలా ఇంగళమేదమ్మా, ఇంగళం ఉంటేనే అన్నం అవుతుందని చెప్పారు. అదేవిధంగా పెద్దలు చెప్పి ఇది మనం విని వాటితో పాలయ్యి మనం సంస్కరించుకోవాలని అనుకుంటున్నాము. ఒకటి చేతులారంగ శివుని పూజింపడేని దయ సత్యములోగా తలుపడేని కలుగలేటికి తల్లులా చేటు. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. నారాయణ శ్రీమన్నారాయణ, నారాయణ శ్రీమన్నారాయణ, నారాయణ ఏకో నారాయణ, నారాయణ ఏకో నారాయణ, నారాయణ సత్యనారాయణ, నారాయణ సత్యనారాయణ, నారాయణ లక్ష్మీనారాయణ, నారాయణ లక్ష్మీనారాయణ, నారాయణ భగవన్నారాయణ, నారాయణ నారాయణ. జై అయ్యప్ప రెడ్డి గారు నేను చూస్తే ఇక